జనగాం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్ల రాజేశ్వర్ రెడ్డిపై వచ్చిన భూ కబ్జా ఆరోపణలపై ఆయనపై నమోదైన కేసులు మేడ్చల్ జిల్లాలోని పోచారం ఐటీ కార్డర్ పోలీసులు ఇక పల్ల రాజేశ్వర్ రెడ్డిపై దాదాపుగా 427, 447, 506 సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. గతంలో అధికారం అండదండలతో మమ్మల్ని బెదిరించారని ఆరోపిస్తున్నారు బాధితులు. ఇక దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు బాధితులతో కలిసి మా రిపోర్టర్ రవిచంద్ర అందిస్తారు. పల్ల రాజేశ్వర్ రెడ్డి మా ప్లాట్లను కబ్జా చేశారంటూ ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఇది వెంకటాపూర్ గ్రామ శివారు వెంకటాపూర్ గ్రామంలో ఉన్నట్టుగా రెవెన్యూ డివిజన్ అంటే సర్వే నెంబర్ 796లో ఇది గట్కేసర్ మండలం మేడ్చల్ జిల్లాలో ఉంటుంది. మా భూమిని కబ్జా చేశారని ఆరోపణలు చేస్తున్నారు పల్ల రాజేశ్వర్ రెడ్డి. ఏం జరిగిందన్న? 796లో మేము 2006లో ప్లాట్ కొన్నాం సార్. 2018లో ఎల్ఆర్ఎస్ కట్టాము. 18లో గ్రామ పంచాయతీ పర్మిషన్ కూడా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇక్కడ మధుకర్ రెడ్డి అని ఈయన ఎస్టేట్ మేనేజర్ ఉన్నాడు. ఆయన ఎంతసేపు రూమ్లో కూర్చుంటాడు, ఆ రౌడీలను పంపిస్తాడు. మొత్తం ఇక్కడ ఉండే స్టోన్స్ బౌండరీస్ అన్నీ జడగొట్టించాడు. ఎక్కడ లేవండి. ఇక్కడ ప్రతి ఒక్కరిని మీద ఇది చేస్తుంటాడు. రాజేశ్వర రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకొని మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకరించడం లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించలేదు. మేము 10 సంవత్సరాల నుంచి దీని మీద పోరాటం చేస్తున్నాం. 10 ఏళ్ల నుంచి అసలు డిపార్ట్మెంట్లు అన్ని వాళ్ళకే సహకరిస్తున్నాయి. టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నందుకు నేను కేసీఆర్కి కుడిభుజాన్ని, నేను పొద్దున్నే కేసీఆర్ ఇంట్లోనే కూర్చుంటాను, నాదే వెళ్తుంది అనేది ఒకటి చెప్పుకుంటాడు. ఆయన పార్కు స్థలం కబ్జా చేస్తుంటే కూడా మేము వచ్చి హెచ్ఎండిఏలో కంప్లైంట్ చేసినాం. అది కనీసం వాళ్ళు వచ్చి చూసి కూడా ఏమనకుండా పోయింది హెచ్ఎండిఏ ఆఫీసర్స్. ఏమంటే ఈ మొత్తం ఈ పార్కు దేవాలయం స్థలం ఇదంతా 796 వెంచర్లో ఉంది చూడండి మీరు, ప్లానింగ్లో మొత్తం కబ్జా చేసి కట్టేసుకున్నాడు. ఏమన్నా అంటే రౌడీలను పంపిస్తాడు, అందరినీ బెదిరిస్తాడు. ఈరోజు గవర్నమెంట్ మారినందుకు మేము దీంట్లో మీదకి రావాల్సి వచ్చింది, లేకుంటే ఈడికి కూడా రానియాడు ఆయన. అందుకే దీని మీద ఎంక్వైరీ చేసి ఈయన మీద చిన్నగా ఎంక్వైరీ చేయదు, సిబిఐతోని కానీ మన వీళ్ళు ఉంటారు కదా సార్, మన ఇంటెలిజెన్స్ వాళ్ళు కానీ చేయాలి. చేయకుంటే ఈయన ఎవరికి లొంగడు సార్. చేసి అందరికి బీద వాళ్ళందరికీ సాయం చేయాలి సార్ గవర్నమెంట్ తప్పకుండా. రేవంత్ రెడ్డి మాది వనపర్తి జిల్లా సార్. వనపర్తి జిల్లా, అవును సార్. కొన్నాం 2006లో కొన్నాను సార్. 18లో గ్రామ పంచాయతీ పర్మిషన్ తీసుకున్నా, ఎల్ఆర్ఎస్ కట్టిన. ఇక్కడ బోర్ పర్మిషన్ ఇవ్వనేడు, ఎంఆర్ఓను చేస్తాడు. ఆర్డీఓ దగ్గరికి లచ్చిరెడ్డి గారు ఉన్నప్పుడు పోయినాం, చాలా ఫైట్ చేసినాం. ఆ సార్ కూడా ఆయన ఏం చేయలేకపోయాడు, ఆయన టైంకనే ట్రాన్స్ఫర్ చేయించాడు. మమ్మల్ని ఎప్పుడు ఇబ్బంది పెడుతున్నాడు సార్. మేము పైసా కష్టపడి కొనుక్కున్నాం. ఆయన కాలేజీల కోసం మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాడు. ఆయన కాలేజీ కట్టుకుంటే మా ప్లాట్లు ఎందుకు తీసుకోవాలి సార్? ఆయన కాలేజీ ఆయన కట్టుకోవాలి. మావి తీసుకొని ఎవరి సొత్తాన్ని తీసుకుంటారు సార్. మావి ఆయన సొమ్ము ఆయన తీసుకోవాలి. అందుకే దీని మీద ఎంక్వైరీ చేసి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు మేము ప్రజావాణిలో కూడా ఇస్తాం, పోయి ఇచ్చి దీని మీద పోయినా సరే సుప్రీంకోర్టు వరకు వెళ్తాం. దీని మీద ఏం వదిలిపెట్టాం. రాజేశ్వర రెడ్డి అనుకున్నాడేమో నాకు బిల్డింగ్ ఏం చేయలేడు. చెప్పండి సార్. ఒక మాట నిన్ను అన్నాడు, నేను చావనైనా చేస్తా కానీ ఆయనకు ప్లాట్ అయితే నేను ఇవ్వను, నేను నా శవమైనా సరే కానీ నేను ప్లాట్ ఇవ్వనని సార్ కంకణం కట్టుకొని కూర్చున్నాడు. ఇల్లు కట్టుకుని కొనుక్కున్నాం ఆనాడు. ఇవాళ ఆయనకు ఒట్టిగా 2000 మధుకర్ రెడ్డిని పిలిపియండి. 2000 కదా ఆయన ఇస్తాడా? ఆయన ఎంతకి ఇస్తాడా? ఇస్తాడేమో తీసుకుంటా. అందుకే ఎంక్వైరీ చేయాలి కంపల్సరీ. బీదోళ్ళు అందరికి న్యాయం చేయాలి సార్. ఈ రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చింది కనుక అందరూ వచ్చేసిన ప్లాట్ ఓనర్స్ కూడా ఇన్ని రోజులు రాలేదు. వీళ్ళు పేదోళ్ళే సార్. అందరూ 200 గజాలోడు ఎంతోడు ఉంటాడు సార్, చిన్నోడే ఉంటాడు. వాళ్ళలాగా ఎకరాలు బిల్డింగ్లు ఏం కట్టుకుంటలేము మనం. మా ప్లాట్ ఇక్కడే సార్, ఇక్కడే మా ప్లాట్. మేము ఒక 15-16 ఏళ్ళు మేము ప్రైవేట్ కంపెనీలో పనిచేసి వచ్చిన పిఎఫ్ తోటి కొనుక్కున్నాము. పిఎఫ్ గ్రాడ్యుయేట్ తోటి కొనుక్కున్నాము. ఇక రూమ్ వేసుకున్నాము మా అబ్బాయి కోసం అని అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ రావాలంటే కైన్లు ఏం చేయాలన్నా కూడా డిస్టర్బ్ చేస్తున్నారు. ఇక మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చింది, సరే గవర్నమెంట్ సహకారంతో వేసుకొని మా అబ్బాయి కిరాయికి ఉంటాడు. రూమ్ రెగ్యులర్ రూమ్ 2 రూమ్ వేసుకొని 186 గజాలు నాది వేసుకుందామని వస్తున్నాం సార్. అది గవర్నమెంట్ ఇక్కడ వచ్చినా ఇక్కడ ఏది మన రాళ్ళు పెట్టుకుని తీసేస్తారు, బౌండరీ తీసేస్తారు. మేము రాగానే ఇక్కడ వాళ్ళకి సంబంధించిన వాళ్ళు వస్తారు. ఇక మమ్మల్ని ఇక్కడి నుంచి ఒక రకంగా భయభ్రాంతి చేస్తారు. మేము జనగాం దగ్గర ఉంటాం సార్. చూసిపోయేసరికి వస్తాం. ఇక ఈరోజు మాకు రేవంత్ రెడ్డి ధైర్యంతో వచ్చినాం. మాకు సహకారంతో మా ప్లాట్లో మేము మా ఇల్లు కట్టుకుంటాం. మాకు సహకరించడం ఎప్పుడు పల్ల రాజేశ్వర అప్రోచ్ కాలేదు మీరు?
మేము అప్రోచ్ అయినా కూడా మేము అంత ఆయనతోటి అంత మా కిందలు ఆయన కలవనియరు మాతో మాట్లాడినారు, మాకు న్యాయం చేయనియరు. అయితే అంటే ఇది వీళ్ళు చెప్పేది మాకు న్యాయం చేయాలి, మా ప్లాట్లు మాకు ఇవ్వాలి, రూపాయి పోగు చేసుకొని కొనుక్కున్నట్టు ప్లాట్లు మేము ఇల్లు కట్టుకుంటాం, వివిధ పిఎఫ్ తోటి కొనుక్కున్నారట, పిఎఫ్ వచ్చినట్టుగా డబ్బులతోటి కొనుగోలు చేశాం, దాంతోపాటు ఆర్మీ వాళ్ళు కూడా ఉన్నారట, అంటే అందులో మిలిటరీ చేసినట్టుగా వాళ్ళు కూడా ఈ విధంగా రకరకాలుగా కొనుక్కున్నట్టు వాళ్ళకు మాకు ఇక్కడ నివాసం కట్టుకోనియట్లేదు, ఇంత ఇబ్బందులు పెడుతున్నారు. పల్లా రాజేశ్వరరెడ్డి అనుచరులు కావచ్చు, ఆయన కలిసేట్టుగా విధానం కూడా, ఆయన కలిసేట్టుగా అవకాశం కూడా ఇవ్వట్లేరని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.